ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ స్థాయి క్రేజ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ముక్కంటిని మురిపించగా శివగంగను సాధించగా ఆయన క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ క్రేజ్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం ను చేసింది. అంగళము వదలి అందరితో కదిలి అణువణువు అలిసెరా. ఇక రాబోయే రోజుల్లో కూడా మరింత గొప్ప స్థాయిలో తన అవసరం తెలుగు ప్రజలకి ఉండబోతుందని అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇదిలా ఉంటే హీరోల్లో పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఉన్నట్టే ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తం కూడా అభినయ నటి సౌందర్యాన్ని ప్రేమించేవారు. అప్పటి యువతకి సౌందర్య అంటే ఎనలేని అభిమానం. యువతకు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆమెని ప్రేమించే మనుషులు యువత కంటే ఎక్కువ స్థాయిలో పెద్దలు ఉండేవారు. సౌందర్య ఎలా పేరు పెట్టారో కానీ నిజంగా సౌందర్యం. దీనికి ప్రధాన కారణం ఆమె చక్కనైన రూపం, అభినయం, నడవడిక, ఆమె చేసిన గొప్ప పాత్రలు. సౌందర్య అంటే సంస్కారంతో కూడిన క్రమశిక్షణ కలిగినటువంటి. సౌందర్య కేవలం 12 సంవత్సరాల సినీ కెరీర్ లో అన్ని భాషల్లో కలిపి 100 చిత్రాల్లో నటించిందంటే ఆమె స్థాయి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ద్వారా సౌందర్య మహాతల్లి, షీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్ అండ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నిజానికి అప్పటి హీరోలు సౌందర్యను తమ చిత్రాల్లో నటింప చేయాలంటూ దర్శక నిర్మాతల్ని కొనేవారు. ఆమె కాల్ షీట్స్ కోసం సినిమాలను వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏ హీరోయిన్ నీకు అంటే సౌందర్య బెస్ట్ హీరోయిన్ అంటే నేను సౌందర్య అనుకునేవాడు. రెమ్యూనరేషన్ తగ్గించుకున్న దాఖలాలు ఉన్నాయి. మంచి పాత్ర లేదన్నా ఒక గొప్పది చేద్దామని అంటే మళ్ళీ ఒక సౌందర్య గారు రారు. అప్పటి హీరోలు చిరంజీవి, కృష్ణ, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు, జేడి చక్రవర్తి, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సురేష్, ఇలా ఇటు తెలుగు హీరోలు, అటు కన్నడ, తమిళ, మలయాళం చిత్రాల హీరోలు అందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించింది. అమ్మాయి నాకు పేరుందిగా, అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషి అనుకున్నారా? ఆమె కెరీర్లో దాదాపు అందరితో నటించింది, కానీ పవన్ కళ్యాణ్తో నటించలేదు. నిజానికి ఆమె పవన్తో ఒక్క సినిమాలో నటించాల్సి ఉంది. ఆ సినిమానే పవన్ కు మంచి పేరు తెచ్చిపెట్టిన ప్రేమ కథా చిత్రం సుస్వాగతం. స్టూడెంట్స్ పవర్ ఆవులిస్తే పేగులు లెక్కెడతాం, ఈకులిస్తే ఇంటర్ పేపర్ సెట్టే లాగేస్తాం. ఈ సినిమా ప్రారంభానికి ముందు సౌందర్యను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. అయితే పవన్ మాత్రం సౌందర్యతో నటించనని చెప్పారట. దానికి కారణం తాను అప్పటికే సౌందర్యకు వీరాభిమానినని, ఆమెపై ఎంతో గౌరవం ఉందని, ప్రతి హీరోయిన్కి ఇన్స్పిరేషన్ లాంటి నటి సౌందర్యాన్ని ఆమెపై ఉన్న గౌరవంతో సినిమా చేయలేనంటూ పవన్ వద్దన్నారు. ఈ కారణంతో ఆ సినిమాలో సౌందర్య స్థానంలో దేవయాని హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఊపిరి తీయకుండా ఉండి మనం ఉంటాం, కానీ సంజయం చూడకుండా మాత్రం ఉండలేనురా. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, ప్రేమికుడుగా పవన్ నటన, సైకో తండ్రిగా ప్రకాష్ రాజ్ పాత్ర, స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ప్రాణమిచ్చే స్నేహితుల స్నేహం, హీరో తండ్రి రఘువరన్ ఫాదర్ ఎమోషనల్ అన్ని చక్కగా కుదిరాయి. మీరు ఎప్పుడు ఇలాగ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి ఆగి నేను చెప్పేది వింటే నా మనసు మీకు ఎప్పుడు అర్థమైండేది. ఒక అద్భుతం అని కూడా చెప్పవచ్చు. మొత్తంగా ఈ సినిమా ఎలా ఉన్నా ఈ సినిమాలో సౌందర్య నటించినందుకు ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి లెటర్ తీసుకోండి, నేనేంటో నా మనసు అర్థం చేసుకోండి సంజయ్. ఇటు పవన్ అభిమానులు కానీ సౌందర్య అభిమానులు కానీ అప్పట్లో తీవ్ర నిరాశ చెందారు. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా పడి ఉంటే బాగుండేదని చాలా సందర్భాల్లో అనుకున్నారు. కానీ పవన్ సౌందర్యపై ఉన్న అభిమానంతో సినిమా వద్దనడం ఆమెపై చూపిన గొప్ప గౌరవంగా భావించవచ్చు.